హలో ఫ్రెండ్స్, ప్రీవియస్ వీడియోలో మనం కాన్వా అంటే ఏమిటి అనే విషయం తెలుసుకున్నాం. ఈరోజు మనం కాన్వాలో ఎలా అకౌంట్ క్రియేట్ చేయాలి మరియు కాన్వా ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందో చూద్దాం. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నారైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో దానివల్ల నాకు ఇంకా కొన్ని వీడియో చేయడానికి సపోర్ట్గా ఉంటుంది. తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లేట్ చేయకుండా మనం లెట్స్ స్టార్ట్ వీడియో. పార్ట్ 1, కాన్వాలో సైన్ అప్. ముందుగా కాన్వా వెబ్సైట్ www.canva.com ఓపెన్ చేయాలి. ఇక్కడ మనకు సైన్ అప్ బటన్ కనిపిస్తుంది. మీరు గూగుల్ అకౌంట్, ఫేస్బుక్ అకౌంట్ లేదా మీ ఈమెయిల్ ఐడితో కూడా కాన్వా సైన్ అప్ అవ్వచ్చు. సైన్ అప్ అయ్యాక కాన్వా మీకు ఒక సింపుల్ సెటప్ చూపిస్తుంది. ఎగ్జాంపుల్ లైక్ మీరు కాన్వాలో ఏ వర్క్ కోసం వాడుతున్నారు. ఎగ్జాంపుల్ స్టూడెంట్ ఆర్ టీచర్ ఆర్ పర్సనల్ లేదా బిజినెస్. సో ఈ విధంగా మీకు కనిపిస్తుంది. సో ఇందులో మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని ఓపెన్ చేయాలి. సో మీరు ఏది సెలెక్ట్ చేసినా కాన్వా దానికి సూటబుల్గా టెంప్లెట్స్ అండ్ సజెషన్స్ మీకు అక్కడ చూపిస్తుంది. పార్ట్ 2, కాన్వా ఇంటర్ఫేస్ ఇంట్రడ్యూసింగ్. ఇప్పుడు కాన్వా హోమ్ స్క్రీన్ ఎలా ఉంటుందో చూద్దాం. టాప్ సెర్చ్ బార్, దీని ద్వారా మీరు ఏ డిజైన్ కావాలన్నా సెర్చ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ యూట్యూబ్ థంబ్నెయిల్, రెజ్యూమే, పోస్టర్ ఇలాంటి మీరు ఏది సెర్చ్ చేసినా కూడా మీకు అందులో డిస్ప్లే అవుతాయి. సెకండ్, లెఫ్ట్ సైడ్ బార్ టెంప్లెట్స్. మీకు నెంబర్ ఆఫ్ ఉన్న ఫ్రీ టెంప్లెట్స్ ఇక్కడ కనిపిస్తాయి. అవి థౌజండ్స్ ఆఫ్ టెంప్లెట్స్ ఉంటాయి. ప్రాజెక్ట్స్, మీరు గతంలో క్రియేట్ చేసిన డిజైన్స్ అన్నీ ఇక్కడ సేవ్ అవుతాయి, మీకు కనిపిస్తాయి. బ్రాండ్ హబ్, బిజినెస్ లోగోస్, బ్రాండ్ కలర్స్, ఫాంట్స్ ఇక్కడ స్టోర్ చేయొచ్చు. ఇది ప్రో యూజర్స్ కూడా ఈజీగా ఉంటుంది. ప్రో యూజర్స్కి మాత్రమే ఇది యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. మెయిన్ వర్క్ స్పేస్, సో మీరు యాక్చువల్గా డిజైన్ చేసే ఏరియా ఇది. ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి టెక్స్ట్, ఇమేజెస్, వీడియోస్, ఎలిమెంట్స్ ఏమైనా మీరు యాడ్ చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో టూల్ బార్ ఆన్ టాప్, ఇక్కడ టెక్స్టైల్స్, ఫాంట్స్, కలర్స్, అలైన్మెంట్ మరియు ఎఫెక్టివ్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. డౌన్లోడ్ అండ్ షేర్ బటన్, మీ డిజైన్ కంప్లీట్ అయ్యాక పిఎన్జీ ఆర్ జేపీజీ ఆర్ పీడిఎఫ్ సో వీడియో ఫార్మాట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్లో కూడా దీన్ని డైరెక్ట్గా షేర్ చేయొచ్చు. క్లోజింగ్, ఇలా కాన్వాలో సైన్ అప్ అయ్యే ఇంటర్ఫేస్లో బేసిక్ టూల్స్ ఎలా ఉంటాయో మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ మాడ్యూల్లో మన కాన్వాలో ఒక ప్రాక్టికల్ డిజైన్, ఎగ్జాంపుల్ యూట్యూబ్ థంబ్నెయిల్ తయారు చేయడం స్టెప్ బై స్టెప్ చూద్దాం. సో మీకు వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.